నవరాత్రులలో 4వ రోజున తన దివ్య చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన దేవత అయిన మా కూష్మాండ దేవిని మనం పూజిస్తాం. ఆమె బలం, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు చిహ్నం. ఈ రోజు ఆమె కథ, ఆమె రూపం మరియు ఆమె భక్తుల జీవితాల్లోకి తీసుకొచ్చే ఆశీర్వాదాలను తెలుసుకుందాం. కుష్మాండ అనే పేరు 3 సంస్కృత పదాల నుండి వచ్చింది. కు అంటే చిన్నది, ఉష్మ అంటే శక్తి లేదా వెచ్చదనం, మరియు అండ అంటే విశ్వబుడ్డు. ఆమె తన దైవిక శక్తితో ఒక చిన్న విశ్వబుడ్డు నుండి ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించినది. మా కూష్మాండను అష్టభుజ దేవి అని కూడా పిలుస్తారు. ఆమెకు 8 చేతులున్నాయి, ప్రతి ఒక్కటి దైవిక వస్తువులను కలిగి ఉంటాయి. ఆమె చేతుల్లో ఆమె చక్రం, విల్లు, బాణం, గదం, కమలం, జపమాల, అమృత పాత్ర మరియు పవిత్ర శక్తి కుండను కలిగి ఉంది. ఆమె సింహవాహనం ధైర్యం మరియు నిర్భయాన్ని సూచిస్తుంది. ఆమె నుదిటిపై శాంతి మరియు శక్తి యొక్క ప్రకాశం ప్రకాశిస్తుంది. ప్రారంభంలో చీకటి మాత్రమే ఉంది. సృష్టి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేవు, విశ్వం ఖాళీగా ఉంది. అప్పుడు మా కూష్మాండ నవ్వింది. ఆమె దివ్య చిరునవ్వుతో ఆమె శక్తిని ఉత్పత్తి చేసింది మరియు ఆ శక్తి సృష్టించింది సూర్యుడు మరియు అన్ని గెలాక్సీలు. ఆమె గర్భం నుండి జీవితం ప్రారంభమైంది. ఆమె ప్రపంచాన్ని కాంతి, వెచ్చదనం మరియు శక్తితో నింపింది. మా కూష్మాండ సూర్యుని మధ్యలో నివసిస్తుందని నమ్ముతారు. ఆమె కృప ద్వారానే సూర్యుడు ప్రకాశిస్తాడు మరియు అన్ని జీవులకు జీవితాన్ని అందిస్తాడు. ఆమె గ్రహాల కదలికను నియంత్రిస్తుంది మరియు విశ్వంలో శక్తిని సమతుల్యం చేస్తుంది. భక్తులు ఆరోగ్యం, తేజస్సు మరియు దీర్ఘాయువు కోసం ఆమెను ప్రార్థిస్తారు. మా కూష్మాండను పూజించడం వల్ల ఆరోగ్యం, బలం మరియు శ్రేయస్సు వస్తుంది. ఆమె అన్ని దుఃఖాలను తొలగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది మరియు భక్తులకు సానుకూల శక్తిని ఆశీర్వదిస్తుంది. ఆమె విశ్వానికి తల్లి మరియు ఆమె ఆశీర్వాదాలు కుటుంబ జీవితంలో సామరస్యాన్ని, పనిలో విజయం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును తెస్తాయి. నవరాత్రి 4వ రోజున భక్తులు మా కూష్మాండను పువ్వులు, ధూపం మరియు పండ్లు మరియు గుమ్మడికాయ నైవేద్యాలతో పూజిస్తారు. కుష్మాండ అని కూడా పిలువబడే గుమ్మడికాయ ఆమెకు అత్యంత ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఆమె మంత్రాలను జపిస్తారు, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు మరియు మంచి ఆరోగ్యం మరియు బలం కోసం ప్రార్థిస్తారు. మా కూష్మాండ విశ్వం యొక్క సృజనాత్మక శక్తిని సూచిస్తుంది. సానుకూల చిరునవ్వు మరియు శక్తితో చీకటి సమయాల్లో కూడా మనం కాంతిని సృష్టించగలమని ఆమె మనకు బోధిస్తుంది. ఆమె విశ్వాన్ని శూన్యం నుండి సృష్టించినట్లే మన జీవితాల్లో విజయం, శాంతి మరియు ఆనందాన్ని సృష్టించడానికి ఆమె మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ నవరాత్రి 4వ రోజున తన దైవిక శక్తితో విశ్వాన్ని సృష్టించిన తల్లి కూష్మాండ దేవికి నమస్కరిద్దాం. ఆమె కథను గుర్తు చేసుకుని ఆమెను పూజించడం ద్వారా మన జీవితాల్లోకి ఆరోగ్యం, ఆనందం మరియు బలాన్ని ఆహ్వానిస్తాము. కూష్మాండ మాత మనందరికీ కాంతి మరియు సానుకూలతను ప్రసాదించుగాక.